అమరావతి వేదికగా ప్రారంభమైన ఏపీ శాసనసభ సమావేశాలు 14 రోజుల పాటు నిర్వహించాలని సభా వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో మొత్తం 27 అంశాలపై చర్చించాలని తెలుగుదేశం ప్రతిపాదించగా 42 అంశాలపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్ష వైకాపా బీఏసీలో పట్టుబట్టింది. వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యవహారంపై సభా హక్కుల కమిటీ శాసనసభకు ఇవాళ నివేదిక సమర్పించనుంది. రోజా ఇప్పటికే క్షమాపణ లేఖ ఇచ్చినందున సభ దాన్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. తొలి రోజు శాసనసభ సమావేశాలు ముగిశాక సభాపతి కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన భేటీ అయిన సభా వ్యవహారాల కమిటీ 14 రోజులకు మించి సమావేశాలు జరపరాదని నిర్ణయించింది. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, కరువు నివారణ సహా మొత్తం 27 అంశాలపై చర్చించాలని అధికార తెలుగుదేశం ప్రతిపాదించగా ప్రత్యేక హోదా, నిరుద్యోగం తదితర 42 అంశాలపై చర్చించాలని పట్టుబట్టింది. సభను మరికొద్ది రోజులు పొడిగించాలనే అంశంపై చర్చించేందుకు మరోసారి బీఏసీ నిర్వహించాలని వైకాపా సభ్యులు డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల రెండో రోజైన ఇవాళ ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా మరో సభ్యుడు జయనాగేశ్వర్రెడ్డి దీన్ని బలపరచనున్నారు. వైకాపా సభ్యురాలు రోజా క్రమశిక్షణ ఉల్లంఘన ఘటనపై గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలోని సభా హక్కుల కమిటీ నేడు శాసనసభకు నివేదిక సమర్పించనుంది. సభ నిర్ణయంపైనే ఆమె సభలో కొనసాగాలా లేదా అన్నది తేలనుంది. రోజా ఇప్పటికే క్షమాపణ లేఖ ఇచ్చినందున సభ దాన్ని పరిగణలోనికి తీసుకోనున్నట్టు సమాచారం. సభలో ప్రతిపక్షం వ్యూహాలకు తగ్గట్టు ప్రతివ్యూహాలు రచించుకోవాలని తెలుగుదేశం నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో వ్యూహాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన ఆయన రోజా సస్పెన్షన్ అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతిలో తొలిసారి శాసనసభ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉభయ సభలకు హాజరయ్యే సభ్యులు, వారి సిబ్బంది కంటే భద్రత కోసం 4-5 రెట్ల మంది పోలీసులను నియమించడంపై లాబీల్లో సభ్యులు చర్చించుకున్నారు. సభా ప్రాంగణంలో సుమారు 1200 మంది పోలీసులను ఉంచారు. ద్వారాల వద్ద పోలీసులకు బాడీవార్న్ కెమెరాలు బిగించారు. సమావేశాల సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లైటింగ్ అందరినీ ఆకట్టుకుంది. విద్యుత్ కాంతులతో వెలుగుపూడి వెలిగిపోయింది.